హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ బతుకమ్మ అన్నమాట. సో నేను మా నాయనమ్మ ఇద్దరం కలిసి బతుకమ్మ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా అక్క చేస్తుంది, ఎప్పుడు మా మమ్మీ చేస్తుంది. వాళ్ళిద్దరు బిజీ ఉన్నారు లోపల, అందుకని మేము ఇద్దరం ఫాస్ట్ కంప్లీట్ చేద్దామని మేము స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణ ఫెస్టివల్ మెయిన్ బతుకమ్మ అన్నట్టు అట్లా అనమాట. సో మా నాయనమ్మ మేము బతుకమ్మ ఎలా చేస్తాం ఏంటో అని చూసేద్దాం. లెట్స్ గో. ఈ ఆకు మా ఇంటి ఆపోజిట్లోనే ఉందన్నమాట, అందుకని నేను ఈ ఆకు తీసుకొని వచ్చిన. ఏంటిది ఇది? టేకు ఆకు. టేక్ ఆకు అంట సంథింగ్. ఇవేంటో ఇవేంటిది? తంగెడు. తంగెడు పువ్వు. ఇవి తంగెడు పువ్వులు అనమాట. ఎన్ని కలర్స్? 1 ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఇది ఒక్కటి తీసి పెట్టడానికి మాత్రం నేను చేస్తా, అందుకే హెల్ప్ ఒక్కటి చేస్తున్నా. కాదు కత్తరేది ఇంకోటి తెచ్చినా. ఇది షార్ప్ ఉండదు, ఇట్లా పెట్టాలా? మన ఆయన ఏదైనా ఫాస్ట్ చేసేస్తాం, ఇట్లా కంప్లీట్ చేస్తాం. తర్వాత ఏ కలర్ పెడదాం? ఇది పెడదామా? ఈ వైట్వి సరిపోలే, కొంచెం ఉంది. ఇవి తీయాలి కదా? ఏవైనా తీయాలి అన్ని. ఈ పైనవి ఏ పైన తీస్తావు? ఈ పైనవి తీయద్దా? తీయాలిగా. ఏమొస్తుంది కట్టెలు? ఊర్లలో అయితే మస్తు పెద్ద పెద్దగా చేస్తారు కదా. మరి పూలు పుణ్యానికి వస్తాయి కదా, డబ్బులు పెడతారు కదా. ప్లస్ ఆడ చాలా ఉంటాయి కదా, అన్ని టైప్స్ ఉంటాయి. 5 గంటలకు లేచిపోయి టంగడి చెట్ల కాడికి పోయి తెంపుకొని వచ్చేది. గంపడి పూలు తెంపుకొచ్చేది. పెద్ద సాప వేసుకొని సాప చుట్టూ పెట్టుకొని పెరుచుకునేది బతుకమ్మని. ఇప్పుడు 10 రూపాయల పూలు 50 రూపాయలు 100 రూపాయలు అవుతున్నాయి. మాకు ఇక్కడ అన్ని ఫ్రీ, అందుకోసానికి మస్తుగా పెట్టేది. నీ బతుకమ్మ పెద్దగా నా బతుకమ్మ పెద్దగా. అప్పుడు అట్లా పోటీ పెట్టుకుంటుండే కదా. అట్లా పోటీ ఏం లేదు అనుకునేది మేము. గిఫ్ట్ ఇస్తారు? గిఫ్ట్లా ఏం లేవు మాకు, ఊళ్ళో గిఫ్ట్లు ఏం లేవు. ఇయ్యరా? ఇప్పుడు అట్లా పెడతారా తెలుసా పోటీలు? ఇక్కడ పెడుతున్నారు, అక్కడ ఊళ్ళలో లేవు అట్లా. అవును, ఇవన్నీ వైట్ గానే వస్తాయి కదా నేనమ్మా. దీనికి కలర్స్ అద్దుతారు. అన్ని వైట్, ఇది కూడా వైట్. ఇగో కలర్స్ వస్తారు, కలర్ ఉయ్యవు ఇవి. అవును, ఇగో వైట్. నేను ఇప్పుడు చూస్తా సద్దుల బతుకమ్మకి నేను చేస్తా. ఎట్లుంది? చెయ్యి. నేను కదా అప్పుడు నువ్వు చెయ్యి. అప్పుడు నేను ఎట్లా చేసినా అని చూద్దాం, తెలుస్తుంది ఎట్లా వేరుస్తున్నా. ఇప్పుడు నేను చేస్తున్నా, అప్పుడు నేను చెయ్యను, నా మనవరాలు చేస్తుంది. అప్పుడు నేను చూస్తా ఎట్లా వేరుస్తుందా. అంటే నేను చెయ్యా అనుకో, మా మమ్మీ పక్కన కూర్చుంటుంది, నేను ఏదో చేస్తాను. అప్పటికి అందరు ఊర్లలోకి వెళ్ళిపోతారు, మనకు కూడా ఊరుంటే మంచిగా ఉంటుండే. పోదాము. ఏడికి? ఊరికి. ఎవరూరికి? ఎవరూరికి? మన ఊరికే పోదాము. పోతే ఎవరు ఉంటారు ఆడ? ఎవరు? నీకు ఎందుకే, మస్తు చుట్టాలు మనకు. ఊరు మరి ఇల్లు కూడా ఉంది, షాపు ఉంది మనకు, ఫ్రీగా ఉంది షాపు. నిజంగానా? అయ్యో ఉంది, ఇప్పటికి కూడా ఉంది మన షాపు. తాళం వేసినాం, అట్లే ఉంది. ఎవరు? అయ్యో నిజంగానే సత్తు పోసినాం. 12 రూపాయలకు సంచి, అది సిమెంట్ సంచి. షాపు కట్టినాం మేము, తాళం వేసి వచ్చినాం, అట్లే ఉంది. ఎవరుంటారు ఊళ్ళో? ఇప్పుడు ఎవరు ఉండరా? అట్లే ఉంది. ఇల్లు కూడా ఉందా? షాపు ఇల్లు అమ్మినాం. షాపు ఉంది, మంచిగా కూర్చోవచ్చు. మన పెట్టేటోళ్ళు మస్తుగా ఉంటారు తింటానికి. మనం వండుకోవాలని లేదు. మనం తీసుకుపోదాం, వండుదాం. ఏం పిక్కర్లేదు, వండుకోవచ్చు. పక్కకే నీళ్ళు బాయి ఉంది, చేదురు బాయి ఉంది. చింతలో కదా? చింతలని అన్నీ ఉన్నాయి, ఏం తక్కువ అంచనా వేసుకోకు. నేనైతే ఎంత ఫీల్ అవుతుంది తెలుసా, అందరేమో ఊరుకోతారు, నువ్వు పోదామంటే రెడీ లేకపాయే. నేను రెడీ, వస్తా అంటే పోదాం ఒకరోజు. ఇంకా పడుతుంది పట్టల. ఆకులు వేద్దామా లేకపోతే మామిడాకులు తెచ్చినావు కదా ఇప్పుడు నువ్వు? ఆడబెట్టినా మామిడాకులు కాదు, అవి డెకరేషన్ చేస్తారు చూడు. ఇవి అశోక ఆకులు అంట. డెకరేషన్ ఏం చేస్తారు ఇది? అప్పుడు డిన్నర్స్ లో దీంట్లో చేస్తారు కదా. ఇవేనా మామిడాకులు? కావా అవి? మా ఇంటి ముందు కావాల్సిన చెట్లు ఉన్నాయి అన్నమాట, సో తీసుకొని వచ్చా అన్నమాట పెడదామని. ఇంత హైట్ అయింది, ఇంత అవుతుంది కదా.
ఇటు వరకు చేసావా? ఇంకెంత పెట్టు. నీ హెడ్ వరకే ఇటు వరకు చేయి. వద్దు వద్దా? మాటనేయారు. అవును కదా, నీ మాట నాకు ఇట్లా అయిపోయింది. లేకుంటే ఇప్పుడు అది ఉండకపోయి పని. చూసిరా, నిజం రాబట్టించిన. పెద్దవాళ్ళ మాట చిన్నవాళ్ళ మాట వద్దు. నేను పెద్దదాన్ని. నువ్వు చిన్నదాను. పెద్దదాన్ని నేను. వద్దు, అవతల పడద్దు. పువ్వులు వేస్ట్. చూడు, పూలు వేస్ట్ అయితే అని చెప్పి నేను అవతల పడద్దు అంటున్నారు. ఇంటికి బతుకమ్మ అయిపోయింది. ఇలా చేసాం మేము. అండ్ ఇంకొక బతుకమ్మ కూడా. ఇది దేనికి? గౌరమ్మ పెట్టడానికి అని చెప్పి ఇది. సో 2 బతుకమ్మలు రెడీ. ఈరోజు బాగుందా? మంచిగా ఒక దేవుడికి మొక్కు. ఒకటి ఇగో, ఇదేమో నాది, ఇది అమ్మది. విరాజ్ ఇది నాదిరా, ఇది అమ్మది. నేను రెడీ అయిపోయినా. సో బతుకమ్మ ఆడడం కోసం అని చెప్పి కొంచెం ట్రెడిషనల్ వేర్ లెహెంగా బోర్ కొడుతుందని ఇట్లా ఫ్రాక్ మోడల్ వేసా. అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు మేము ఆడడానికి వెళ్తున్నాం అన్నమాట. అండ్ మా ఇంటి ముందు ఆడాక కింద సెల్లార్లో అందరితో కలిసి అట్లా ఆడతాం అన్నమాట. సో చూసేద్దాం. బతుకమ్మ కలర్ఫుల్ డేస్. ఒక్కరికిచ్చి ఉయ్యాలు, ఒక్కడే అన్నయ్య ఉయ్యాలు, వచ్చేవాడు ఉయ్యాలు, ఏం చేతు చెల్లెల ఉయ్యాలు, ఏరెడ్డామాయ ఉయ్యాలు, ఏరుకు ఎన్ పెళ్ళి ఉయ్యాలు, తోటడ్డామాయ ఉయ్యాలు, తోటకు 90 ఉయ్యాలు, తలుపుల డామాయ ఉయ్యాలు, తలుపులకు తాళాలు ఉయ్యాలు, ఎండి శీలాలు ఉయ్యాలు, ఎండి శీలాల నడుమ ఉయ్యాలు, ఉయ్యాల భద్ర చెట్టు ఉయ్యాలు. లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికి వచ్చే ఉయ్యాలు, అదిగా కష్టాల ఉయ్యాలో, ఉయ్యాలు, సోమవారపు లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికి వచ్చే ఉయ్యాలు. తర్వాత సో హియర్ ఎండ్స్ ది వ్లాగ్. అండ్ మేము ఇలా మా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. అండ్ యాక్చువల్గా స్పీకర్స్ ఉండే, సో అది టైంకి అందుబాటులో సరిగ్గా పనిచేయలేదు. సో మేము ఫోన్లోనే పెట్టుకొని అట్లనే వైబ్ ఎంజాయ్ చేసినాం. అండ్ లాస్ట్ బతుకమ్మకి మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావద్దు అనుకున్నాం. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్, బాయ్.